తెలంగాణ పాలిటిక్స్ లో నేత గురించి హాట్ గా పొలిటికల్ డిబేట్ జరుగుతోంది. ఆ నేత కూడా ఢిల్లీ పాలిటిక్స్ నుంచి గల్లీ పాలిటిక్స్ కు మకాం మార్చడంపై రకరకాల చర్చ జరుగుతోంది. లోకల్ పాలిటిక్స్ లో అంతా తానే అన్నట్లుగా హడావిడి చేస్తున్నారంట. అయితే సదరు నేత అంతగా హడావిడి చేయడానికి వెనుక కారణం లేకపోలేదనే చర్చ కూడా జరుగుతోంది. ఇంతకీ ఎవరా నేత? ఆ నేత అంతగా హడావిడి చేయడానికి గల కారణాలేంటి? ఆ పోస్టు కోసమే ఆయన అంతగా తాపత్రయపడుతున్నారా? తెలంగాణలో ఓ పోస్టుపై కన్నేసిన ఓ నేత ఆ పోస్టును దక్కించుకునేందుకు ఢిల్లీ పాలిటిక్స్ నుంచి హైదరాబాద్ గల్లీ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారనే చర్చ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో జోరుగా సాగుతోంది. సదరు నేత లోకల్ పాలిటిక్స్ పై మమకారం పెంచుకోవడానికి కారణం కూడా ఉందట. ఇప్పుడు సదరు నేత గురించే గాంధీ భవన్ లో తెగ చర్చ నడుస్తోంది. ఆయనే మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా పార్టీ హైకమాండ్ కు చాలా దగ్గరగా ఉంటారనే చర్చ ఉంది. నిన్న మొన్నటి వరకు ఏఐసిసి ఆఫీస్లో కేసీ వేణుగోపాల్ తరువాత పార్టీ వ్యవహారాలను కూడా చక్కబెట్టేవారట. కానీ ఇప్పుడవన్నీ పక్కనబెట్టి హైదరాబాద్లోనే మకాం వేశారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఢిల్లీలో ఎంత పెద్ద ప్రోగ్రాం జరిగినా అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. ఇంత సడన్ గా హస్తినను పక్కన పెట్టడానికి పెద్ద స్కెచ్ వేశారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉండటంతో ఇక్కడ కీ రోల్ పోషించాలని వంశీచంద్ ఉవ్విళ్లూరుతున్నారట. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో కనీసం పార్టీలో మంచి పట్టు సాధించాలని ఆశపడుతున్నారట. అందుకే ఈ మధ్య కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రావడంతో వంశీ కూడా హడావిడి మొదలుపెట్టారట. పార్టీ కొత్త కార్యవర్గం ఏర్పాటు విషయంలో కూడా జోక్యం చేసుకుంటున్నారట. కొత్త కార్యవర్గంలో స్థానం కోసం రేసులో ఉన్నవారికి ఫోన్లు చేసి మరీ వారి బయోడేటాలను తీసుకుని ఇన్ఛార్జికు అందజేస్తున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ఛార్జ్ మీనాక్షికి అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని గాంధీభవన్ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని నేతలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట. చివరకు హెచ్సియు భూముల వ్యవహారం విషయంలో మంత్రులతో ఇన్ఛార్జ్ మీనాక్షి నిర్వహించిన సమీక్షకు సైతం వంశీ హాజరయ్యారని సమాచారం. హెచ్సియు స్టేక్ హోల్డర్లతో అంటే ప్రొఫెసర్ల సంఘం, విద్యార్థి సంఘం నేతలతో నిర్వహించిన సమావేశంలో కూడా వంశీ చేసిన హడావుడే అందరికీ కనిపించిందట. వంశీచంద్ రెడ్డి ఇంత హడావిడి చేయడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందని గాంధీభవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో ఏర్పాటు చేయబోయే కొత్త కార్యవర్గంలో మంచి పోస్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారట. టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ వచ్చిన తరువాత ఇప్పటి వరకు కొత్త కార్యవర్గం ఏర్పాటు కాలేదు. అయితే కొత్త కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు దక్కించుకోవాలని వంశీ తాపత్రయపడుతున్నారని గాంధీభవన్లో టాక్ నడుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ పోస్టు కావాలని కోరుతున్నారట. ఈ పోస్టు దక్కితే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చని వంశీ భావిస్తున్నారట. అందుకే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు దగ్గరగా ఉండేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ పోస్టు కోసం వంశీచంద్ రెడ్డి పెద్ద స్కెచ్ వేశారట. అయితే ఆ పోస్టు దక్కించుకోవడం కోసం వంశీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఆయన కోరుకున్నట్లే ఆ పోస్టు వస్తుందా లేక ఢిల్లీకే పరిమితమవుతారా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.